బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బహిర్గతమైనట్టు కనిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి వ్యవహారాలపైన కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమావేశం నిర్వహించారని చెప్పి మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇక శాఖ మంత్రిని పూర్తిగా పక్కన పెట్టి సమావేశం నిర్వహించడం ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రభుత్వ పరిపాలనా విధానాలకు విరుద్ధమని చెప్పి ఆమె పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి కానీ దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ వంటి అంశాలు శాఖ మంత్రి అయినటువంటి తన పరిధిలోనే ఉంటాయని, ఇలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలనలో అయోమయానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్పి ఆవిడ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ఇక తన ఫిర్యాదుతో పాటు సమావేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ని కానీ ఫోటోలు, పత్రికా క్లిప్పింగ్స్ని కూడా అటు ముఖ్యమంత్రికి అయితే కొండా సురేఖ సమర్పించారు.